గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే మనకి ఆర్ఆర్బీ న్యూ నోటిఫికేషన్ పడ్డది కదా 2024 అండ్ 2025 మొత్తం వేకెన్సీస్ 32,438 పోస్టులతో మనకి న్యూ నోటిఫికేషన్ పడ్డది. ఆ నోటిఫికేషన్ మనం ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూసుకుందాం. ఈ నోటిఫికేషన్ మనం మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మొబైల్లో అప్లై చేసుకునే ముందు మొబైల్కి అనేది మినిమం 4 GB ర్యామ్ ఉండాలి. మినిమం 4 GB కూడా మాక్సిమం కొన్ని ఫోన్లో సపోర్ట్ చేయదు. కాబట్టి మీరు 8 GB ర్యామ్ కానీ ల్యాప్టాప్ 8 GB ర్యామ్ ఉన్న ఫోన్లో కానీ ల్యాప్టాప్లో అప్లోడ్ చేయడం మంచిది. అలాగే ఫోన్కి మినిమం 64 GB స్టోరేజ్ మాత్రం ఉండాలి. 8 GB ర్యామ్ ఉందంటే 64 GB పక్కన స్టోరేజ్ ఉంటుంది. ఎవరైతే మొబైల్‌లో అప్లై చేయాలనుకుంటారో వాళ్ళ మొబైల్‌లో ముందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి అందులో ఆర్ఆర్‌బీ అప్లై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని కొట్టండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ అని వస్తది. ఫస్ట్ ఆర్ఆర్‌బీ వస్తది. ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ అప్లై అని. ఆ ఆర్ఆర్‌బీ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ ఉంటాయి పైన. అందులో డెస్క్‌టాప్ మోడ్ అని ఉంటది. అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఆటో రొటేట్ ఆన్ చేసుకోండి. ఆటో రొటేట్ ఆన్ చేసుకున్న తర్వాత మొబైల్‌లో అడ్డంగా తిప్పండి హారిజాంటల్‌గా. ఇప్పుడు మనం దీన్ని అప్లై చేయడానికి ఏంటి ప్రీ రిక్వెస్ట్ అంటే ముందుగా మనకి ఏ సర్టిఫికేట్లు కావాలో చూసుకుందాం. ఫోటో ప్లస్ మన సిగ్నేచర్ కూడా ఉండాలి. మన బ్యాంక్ డీటెయిల్స్ ఉండాలి. దాంతో పాటు మనకి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. మన పర్సనల్ జీమెయిల్ ఐడి ఉండాలి అండ్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. అంటే మీకు మొబైల్ నెంబర్ తో కానీ జీమెయిల్ అడుగుతున్నాను ఒకసారి ఒక అకౌంట్ మీరు క్రియేట్ చేశారనుకోండి ఆర్ఆర్బీలో, మళ్ళీ మీరు న్యూ అకౌంట్ గా క్రియేట్ చేయడం అవ్వదు అదే జీమెయిల్ తోటి. అందుకని మీరు ఉన్న జీమెయిల్ అకౌంట్ నే దానిలో యూజ్ చేసుకోవాలి. దీంతో పాటు మనకి 10th క్లాస్ మార్క్ షీట్ ఉండాలి. మనకి ఓబీసీ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ ఇలా ఏదైనా అదర్ సర్టిఫికేట్స్ ఉంటే మనం అదర్ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోవచ్చు. పీడబ్ల్యూబీడి సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్స్ నేను ఇటు సైడ్ పెడతాను. ఏమేమి ప్రీ రిక్వెస్ట్స్ కావాలో అసలు ఎలా అప్లై చేసుకోవాలో అని చూద్దాం. మనకి ఆర్ఆర్బీ అప్లై చేసుకోవడానికి ఒక లింక్ ఉంటుంది. ఏమని ఉంటదంటే ఆర్ఆర్బీ అప్లై ఆర్ఆర్బీ స్పేస్ ఉండదు. ఆర్ఆర్బీ అప్లై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఒక పోర్టల్ ఉంటుంది. మనం ఆ పోర్టల్లోకి వెళ్ళి ముందుగా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పైన మనకి అప్లై బటన్ ఉంటుంది కదా, అప్లై బటన్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ముందుగానే అకౌంట్ ఆల్రెడీ ఉంటే మరి మీరు క్రియేట్ చేసుకునే అవసరం లేదు. మీరు ఆ అకౌంట్ తో లాగిన్ అయ్యి డైరెక్ట్ గా మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చూపిస్తుంది. ఒకవేళ ఎవరైతే దానికి ఒక ముందుగా అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ నేను చెప్తాను. ఫస్ట్ మీ కంట్రీ ఆ నేషనాలిటీ అని అడుగుతుంది. మన కంట్రీ ఇండియా కాబట్టి మనం ఫస్ట్ ఇండియా చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్. మీ మీ 10th క్లాస్ లో మీ ఫుల్ నేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ రావు అన్నది ఈశ్వర్ కి రావుకి మధ్యన స్పేస్ ఉంటే మీరు పక్కా స్పేస్ పెట్టాలి. మీకు రకాల స్పేస్ పెట్టకపోతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అయిపోతారు. అలా ఎలా ఉంటే అలా పెట్టాలి. ఈ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఏముందని తీసేస్తే కాదు. మీరు ఫుల్ నేమ్ వెళ్ళేటప్పుడు మీ ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయాలి. అంటే ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఎలా ఉంటుందో డైరెక్ట్ మీరు అలా ఎంటర్ చేస్తారు. అలానే రీటైప్ చేసేటప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ ఫైల్ చేయాలి. మీరు ఎప్పుడైనా మీ 10th క్లాస్ సర్టిఫికేషన్ తర్వాత మీరు ఎప్పుడైనా మీ నేమ్ చేంజ్ చేసుకుని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ అప్డేట్ లో నేమ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి మీరు నో సెలెక్ట్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారంటే మీ 10th క్లాస్ లో సర్టిఫికేట్ లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మీరు పక్కా ఆ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. అండ్ రీటైప్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ మీరు అదే డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. క్యాలెండర్ లో చూస్ చేసుకోవడానికి అయితే ఇది, కానీ ఇక్కడ క్యాలెండర్ లో చూస్ చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డేట్ ఎంటర్ చేయండి. డేట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు స్పేస్ ఇవన్నీ ఏమి ఎంటర్ చేయాల్సిన లేదు. డైరెక్ట్ మంత్ ఇయర్ అలా నెంబర్స్ లో టైప్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. తర్వాత మీ జెండర్ అమ్మాయి అయితే ఫీమేల్, అబ్బాయి అయితే మేల్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఎలా ఉంటుందో ఫాదర్ నేమ్ అలాగనే పెట్టాలి. స్పేస్ ఉంది కదా తీసేది అంటే అవ్వదు. ఎలా ఉంటే అలానే పెట్టాలి. కాబట్టి మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఫాదర్ నేమ్ అయిపోయిన తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. సరి కూడా సేమ్ ఎలా ఉండదో అలానే మదర్ నేమ్. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు జనరేట్ ఓటీపీ క్లిక్ చేశారనుకో మీకు ఓటీపీ రావడానికి ఒక 1 to 3 minutes లేట్ అవ్వచ్చు. కాబట్టి మీరు కాస్త ఈమెయిల్ ఓటీపీ కొంచెం లాగ్ అవుతుంది. 1 or 2 minutes వెయిట్ చేయండి ఈమెయిల్ ఓటీపీ కోసం. అదే మళ్ళీ మీరు రీజనరేట్ కొట్టేసారనుకోండి మీకు 2 3 ఈమెయిల్స్ ఒకసారి వచ్చేస్తే మీరు అప్లై చేసేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఏ ఓటీపీ ఎంటర్ చేయాలా ఏ ఓటీపీ ఎంటర్ చేయాలా అని. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. గెట్ ఓటీపీ కొడితే మీకు మళ్ళీ మొబైల్ ఓటీపీ వస్తుంది. మనకు మొత్తం 3 ఓటీపీలు వస్తాయి. ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్కి ఒక ఓటీపీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అలానే మన ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ అయితే లింక్ ఉంటుందో ఓటీపీ వస్తుంది. ఆధార్ వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత మీరు మీ అకౌంట్ కు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ యువర్ పాస్వర్డ్ అంటే మినిమం మినిమం 8 letters ఉండాలి.
మినిమం 8 లెటర్స్, ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ లెటర్ ఉండాలి అండ్ ఒక నెంబర్ ఉండాలి. మీరు అలా పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు క్యాప్చా అని ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంటుంది కదా, అక్కడ మీరు టిక్ చేయాలి. టిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ కొట్టిన తర్వాత మీరు ఈ కరెక్టా రాంగ్ అని మీరు 1 by 1 చెక్ చేసుకొని వెళ్ళడం మంచిది. లేకపోతే మళ్ళీ మీకు ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బందులు రావచ్చు. అలా క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ లాగిన్ పేజ్ కి ఎంటర్ అవుతుంది. మీరు ఏదైతే ఇప్పుడు వెరిఫై చేశారో మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్, ఆ ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వాలి. దాని కింద మీరు ఇప్పుడు క్రియేట్ చేశారు కదా కొత్తగా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది కింద, ఆ మార్క్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు పాత అకౌంట్ ఉండి మీరు ఒకళ్ళు ఫోన్ నెంబర్ అదే మీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే ఆ కింద ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, మీ ఈమెయిల్ ఐడికి కొత్తగా ఒక న్యూ పాస్వర్డ్ వస్తుంది. ఆ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే నెక్స్ట్ మీరు లాగిన్ కొట్టాలి. మీకు అలా వచ్చిన తర్వాత మీరు జనరల్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ ద ఆర్ఆర్బి ఫర్ విచ్ యువర్ విష్ టు అప్లై. మీరు ఏ సెంటర్ లో మీరు అప్లై చేయాలనుకుంటే ఆ సెంటర్ ని చూస్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఏదో ఒక తప్పు సెంటర్ ఎంటర్ చేసినా మీరు తర్వాత దాన్ని కరెక్షన్ చేయడానికి మరి అవ్వదు. కాబట్టి మీరు ఇప్పుడు ఏ సెంటర్ అయితే అప్లై చేస్తారో మరి దాన్ని కరెక్షన్ చేయడానికి అవ్వదు. మీకు ఆ సెంటర్ లోనే పోస్ట్ వస్తుంది ఒకవేళ మీరు క్వాలిఫికేషన్ అయ్యి ఇదంతా జరిగితే. కాబట్టి మీరు సెలక్షన్ చేసేటప్పుడు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుంటే మనకి దగ్గరలో ఉంటది, కానీ సికింద్రాబాద్ లో 1600 దగ్గరలో పోస్టులు ఉన్నాయి. కాబట్టి 1600 కంటే ఎక్కువ పోస్టులు లేవు. అదే మీరు చెన్నైలో సెలక్షన్ చేసుకుంటే చెన్నైలో 2600 పోస్టులు దగ్గరలో ఉన్నాయి. అలానే ఇప్పుడు మీరు ఆ దగ్గరలో చూసుకుందామంటే మనకు డిసడ్వాంటేజ్ ఉంటుంది. పోస్టులు తక్కువ ఉంటాయి. పోస్టులు తక్కువ ఉండడం వల్ల మనకు వచ్చే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటది. అందుకని నాకు తెలిసి మీరు ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయో అక్కడ పార్టిసిపేషన్ చేయడం వల్ల బెస్ట్ అనుకుంటున్నాను. యాజ్ యువర్ విష్. మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటారో దానికి సెలెక్ట్ బటన్ నొక్కేసి ఆ సెంటర్ ని చూస్ చేసుకొని ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ ఎనీ ఆర్ఆర్బి అండ్ ఆర్ఆర్సి అంటే మీరు ఇప్పుడు వరకు ఎన్ని డిబార్డ్ అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. మీరు దాన్ని అంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్గా వెళ్తే ఒకవేళ మీరు ప్రీవియస్ గా ఏదైనా అప్లై చేస్తుంటే మీ ఫుల్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. మీరు ఒకవేళ ఫుల్ డీటెయిల్స్ అనేది అలా సేవ్ అయి ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ అప్డేట్ చేయవలసిన లేదు. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ముందు తీసుకుంటది. ఎందుకంటే మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాం, అదే తీసుకుంటది. మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ ని మళ్ళీ ఎడిట్ చేయడానికి అవ్వదు. మ్యారేజ్ స్టేటస్ అని చెప్పాలి, మీరు అన్మ్యారీడా మ్యారీడా అని. నెక్స్ట్ మీ రిలీజియన్ చెప్పాలి, మీరు ఏ రిలీజియన్ అని, హిందూ ముస్లిం క్రిస్టియన్ అలా అలా మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మేము మదర్ టంగ్ ఏంటో సెలెక్ట్ చేయాలి. ఇటు సైడ్ చూస్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో రాయాలో ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. డిఫాల్ట్ గా ఇంగ్లీష్ ఉంటది కాబట్టి మీ మదర్ లాంగ్వేజ్ అయినా ఇంకా ఏదైనా అనదర్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవడం నా అడ్వైజ్. అండ్ మీ 10th క్లాస్ మార్క్స్ షీట్స్ మోల్స్ ఎక్కడ ఉన్నాయో మీ మోల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తుంది. మీరు యాజ్ ఇట్ ఈస్ గా 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఏం మోల్స్ ఎక్కడ ఉన్నాయో సేమ్ అదే ఇక్కడ మోల్ 1 అండ్ మోల్ 2 లో ఐడెంటిఫికేషన్ లో రాస్తారు. నెక్స్ట్ మీ కమ్యూనిటీ సెలెక్ట్ చేస్తారు. మీరు ఇక్కడ యువర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, లైక్ ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ ఉంటారో వాళ్ళు దీని కిందకి వస్తారు. లైక్ ఓసీ ఇలాంటి వాళ్ళందరూ అన్రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వస్తారు. అలానే ఎస్సీ ఎస్టీ, ఈ ఎస్సీ ఎస్టీలో అయితే మీరు ఎస్సీ ఎస్టీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీరు అది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలానే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్స్ ఎలా ఇస్తారంటే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 lakhs కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద వీళ్ళు వస్తారు. ఒకవేళ బీసీ అయ్యండి ఓబీసీ సర్టిఫికేట్ మీకు ఉండుంటే అంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువగా ఉండుంటే మీరు ఓబీసీ సర్టిఫికేట్ ని చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ ఇలాంటి కేటగిరీస్కి వచ్చి ఇలాంటి క్యాస్ట్లకు వచ్చేటప్పుడు ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ క్లాస్ సెక్షన్ అని ఉంటుంది, ఈ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా. ఈ సర్టిఫికేట్ మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు ఓబీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేను ఓబీసీ సర్టిఫికేట్ ఎంటర్ చేస్తాను. ఓబీసీ సర్టిఫికేట్ నాన్ క్రిమీ లేయర్ కింద వస్తుంది అంటే మీరు రెస్ట్ చేయాలి. ఎవరికైతే 8 lakhs తక్కువ ఉంటుందో వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ కూడా వస్తారు కాబట్టి మీకు నాన్ క్రిమీ లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ అంటే నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ అంటే ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ కాలింగ్స్, యాదవ్స్, రెడ్డిస్ అలా ఉంటారు కదా. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి 5 years కి ఓబీసీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మార్చారనుకోండి, మీరు ఏదైతే కొత్తగా అంటే రీసెంట్ గా ఏదైతే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ సర్టిఫికేట్ పైన కమ్యూనికేషన్ సర్టిఫికేట్ నెంబర్ అని ఉంటుంది. ఆ పైన బార్కోడ్ తో పాటు ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఏదైతే మీరు కొత్తగా తీసుకుంటారో అది మాత్రమే ఎంటర్ చేయండి, రీసెంట్ గా ఏదైతే తీసుకుంటారో అది.
తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అంటే మీరు దాన్ని ఎవరు ఇష్యూ చేశారని ఉంటది. తహసీల్దారా, కలెక్టర్ అని ఎవరు ఆ తాలూకు మెజిస్ట్రేట్ ఇలా ఎవరు ఇష్యూ చేశారని ఉంటది. దీన్ని మీరు చూస్ చేసుకోవాలి. అలాగే ఇష్యూ చేసిన స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ మీరు అలా చూసుకోవాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ కూడా పైన ఉంటది. ఎక్కడంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ కింద అది ఇష్యూ డేట్ ఉంటది. మీరు ఆ డేట్ ని మీరు చూస్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మీ స్టేట్ ని మీరు చూస్ చేసుకోవాలి. అలానే డిస్ట్రిక్ట్ మీ స్టేట్ డిస్ట్రిక్ట్స్ చూస్ చేసుకోవాలి. మీ ఎగ్జామినేషన్ కి మీరు ఆ సెలెక్ట్ అంటే మీరు ఈ సెంటర్ అని పెట్టుకోవడానికి ఉండదు. మీరు ఏదైతే ప్రెజెంట్ అడ్రస్ ఇస్తారో దానికి దగ్గరగా ఉన్న సెంటర్ మీకు ఎగ్జామ్ కి ఇస్తారనమాట. మీరు ఇవన్నీ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కి వెళ్ళాలి. సేవ్ కొట్టి నెక్స్ట్ కి వెళ్ళండి. ముందు ఎప్పుడైనా ఆర్ఆర్బీలో వర్క్ చేశారని అడుగుతుంది. మీరు నో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక పర్సనల్ బెంచ్ మార్క్ డిసబిలిటీ డీటెయిల్స్ అని అడుగుతుంది. పీడబ్ల్యూబీడీ అనే సర్టిఫికేట్ ఉంటుంది. మీకు సర్టిఫికేట్ ఉంటే ఎస్ చూసుకొని మీరు ఆ సర్టిఫికేట్ ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఎగ్జామ్ రాయలేకపోతే అంటే మీరు ఎగ్జామ్ రాసే పరిస్థితిలో లేకపోతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్క్రైబ్ డీటెయిల్స్ కింద ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయగలిగితే మీరు నో సెలెక్ట్ చేసుకోండి. ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎస్ సెలెక్ట్ చేసుకుని ఈబీసీ సర్టిఫికేట్లు ఇవ్వండి. మీరు ఎప్పుడైనా ఆర్ యూ ఎంప్లాయిడ్ ఇన్ ఇండియన్ రైల్వే అంటే మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఏం చేశారు ఏంటని అడుగుతుంది. మీరు దాన్ని ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఒకవేళ రైల్వేలో వర్క్ చేయకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారా అని అడుగుతుంది. మీరు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైనా వర్క్ చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టండి. స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ పెట్టండి. పబ్లిక్ సెక్టర్ మీరు ఒకవేళ స్టూడెంట్ మీరు ఇంకా ఏ వర్క్ చేయకపోతే నాట్ అప్లికేబుల్ పెట్టండి. మీకు ఒకవేళ మీరు రైల్వే నుంచి ఎన్ఏసి ఎన్సివిటి సర్టిఫికేట్లు మీరు తీసుకుంటే మీరు ఆ సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటారు ఎన్ఏసి ఎన్సిబిటి సర్టిఫికేషన్ ఎవరైనా అప్రెంటిస్ ని కంప్లీట్ చేస్తుంటే మీరు ఇక్కడ అప్రెంటిస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. మీరు ఏ ట్రేడ్ కింద తీసుకున్నారో ట్రైనింగ్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యింది, రిజల్ట్ డిక్లేర్డా అని అడుగుతుంది. మీరు దీన్ని ఇవ్వండి. ఈ డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది రైల్వేలో. అలానే మీ బ్యాంక్ డీటెయిల్స్ అని ఇవ్వండి. మీరు ఓన్లీ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే రీఫండ్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ లోనే పడుతుంది. ఇంకొక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు రీఫండ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మాక్సిమం మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ లేకపోతే అప్పుడు ఆలోచించండి ఎవరిదైనా పెట్టాలో ఏంటని. ఈ నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఎవరైతే ముందు అప్లై చేసి ఉంటారో వాళ్ళ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా వచ్చేసి ఉంటాయి. కాబట్టి మీరు క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి అయితే మీ క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతుంది. మీరు ఒకవేళ ఐటీఐ చేసి ఉంటే మీరు ఐటీఐ చూస్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీరు పెద్దగా అంటే ఇప్పుడు డిగ్రీ ఇంటర్ 10th అలా ఇవ్వాలి. కానీ 10th ఇంటర్ డిగ్రీ అలా ఇవ్వకూడదు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పుడైనా. అందుకని మీరు ఫస్ట్ ఐటీఐ చేస్తుంటే ఐటీఐ ఇవ్వండి. లాస్ట్ కి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది. మీరు ఐటీఐ చేస్తుంటే ఐటీఐ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అలానే మీరు ఐటీఐలో ఏమడుగుతుందంటే మీరు ఏ ట్రేడ్ లో చేశారు, ఏ ట్రేడ్ అంటే మీకు ఉంటాయి కదా ట్రేడ్స్, ఎలక్ట్రికల్ అలా ఉంటాయి కదా, అలా ఆ ట్రేడ్ ని సెలెక్ట్ చేసుకోండి. అలానే ఏ స్టేట్ లో అయితే మీరు చేశారో ఆ స్టేట్ సెలెక్ట్ చేయండి. ఏ డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ చేశారైతే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అంటే మీరు ఎప్పుడైతే మీకు సర్టిఫికేట్ రిలీజ్ అయిపోయిందో ఆ డేట్ ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఐటీఐ సర్టిఫికేట్ అనేది నేషనల్ లో ఉంటుంది, స్టేట్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి సర్టిఫికేట్ వచ్చింది ఆ సర్టిఫికేట్ మీకు సర్టిఫికేట్ ఇష్యూ నేషనల్ లో స్టేట్ అని ఉంటుంది. నేషనల్ స్టేట్ పెట్టుకోండి. మీరు సర్టిఫికేషన్ టైప్ అంటే మీరు ఏ టైప్ లో సర్టిఫికేషన్ చేశారు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేషన్ చేశారా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేషన్ చేశారా అంటే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి అంటే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ డీటెయిల్స్ అంటే ఎస్ఎస్ఎల్సి అంటే అది కూడా 10th క్లాస్ డీటెయిల్స్ 10th క్లాస్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అనేది లెఫ్ట్ సైడ్ పైన ఉంటుంది. ఏ స్టేట్ లో మీరు 10th క్లాస్ పాస్ అయ్యారో ఆ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్ లో పాస్ అయ్యారో ఆ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. మరి ఇన్స్టిట్యూట్ నేమ్ మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది కదా, మీ సర్టిఫికేషన్ పైన ఏ బోర్డు నేమ్ ఉందో ఆ బోర్డు నేమ్ ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అలాగా అక్కడ బోర్డర్ ఇన్స్టిట్యూట్ నేమ్ దగ్గర ఇవ్వండి. మీరు ఏ ఇయర్ లో అయితే పాస్ అయిపోయి బయటకు వచ్చారో ఆ ఇయర్ మార్చ్ లో ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ నెక్స్ట్ ఇక్కడ ఫోటో అడుగుతుంది. ఫోటో అడిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరైతే మొబైల్ లో అప్లై చేస్తున్నారో కొంచెం చిరాగ్గా ఉంటది. ఎందుకంటే ఇది ఫోటో అనేది అంత వేగంగా తీసుకోదు. మీకు ఇక్కడ ఫోటో డీటెయిల్స్ అని వచ్చి ఉంటుంది చూడండి. మాక్సిమం ఆఫ్ ఫోటో సైజ్ ఎలా ఉంటుందో అలా మీకు క్రోప్ చేసి అంటే బీజీ రిమూవ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక యాప్ దానిలో మీరు తెలిసి బీజీ రిమూవ్ అని కొడితే ఆ బీజీ రిమూవర్ లోకి వెళ్ళి మీరు ఫోటో అప్లోడ్ చేసి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయండి వైట్ గా చేసి
ఆ ఇమేజ్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న ఇమేజ్ ని అప్లై చేసుకుని అది సేవ్ చేసుకుని ఆ ఫోటోని బ్రౌజ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలానే సిగ్నేచర్ కూడా అలానే చేయాలి. ఇక్కడ మినిమం ఫైల్ సైజ్ అనేది 50 to 100 KB ఉండాలి. మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో సక్సెస్ఫుల్ గా అప్లోడ్ చేసిన తర్వాత మీరు పక్క ట్యాబ్కి వెళ్ళాలి. పక్క ట్యాబ్కి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ మీరు సెంట్రల్ తీసుకునే బట్టి ఒక లిస్ట్ ఉంటుంది. ప్రిఫరెన్స్ అంటే ఏ పోస్ట్ లిస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ లో బెస్ట్ పోస్టులు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఒక రకమైన పోస్టులు ఉంటాయి. మీరు చెన్నై సెలెక్ట్ చేసుకుంటే అందులో ఒక రకమైన పోస్టులు ఉంటాయి. అంటే బెస్ట్ పోర్ట్లుగా డెవలప్ చేయాలి. ఏది ఫస్ట్ బెస్ట్ అయితే అది, ఏది సెకండ్ బెస్ట్ అయితే అలా మీరు పోస్ట్ ని ఇటు సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇటు సైడ్ తేవాలి. తెచ్చుకున్న తర్వాత మీకు కింద సేవ్ అని ఉంటుంది. సేవ్ అయిన తర్వాత మీకు కింద ఏ ప్లేస్ లో మీరు అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అడుగుతుంది. ప్లేస్ అడిగిన తర్వాత మీరు పూర్తిగా ప్రివ్యూ చూడొచ్చు. మీరు చెక్ బాక్స్ ని క్లిక్ చేసి పెట్టిన తర్వాత మీరు పూర్తిగా ప్రివ్యూ చూడొచ్చు. ఒకవేళ సికింద్రాబాద్ చెన్నై అని మీరు ఒకసారి పెట్టితే మీరు కరెక్ట్ చేసిన ఫీజు ఒకవేళ మీరు కట్టుకున్నా మీరు అది చేంజ్ చేయలేరు. కాబట్టి ముందుగా ఆలోచించుకోండి ఏ సెంట్రల్ లో తీసుకుంటే బెస్ట్ అని. సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. కిందకి వస్తే యూపీఐ అని ఉంటుంది. యూపీఐ తర్వాత మీకు అక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ అని ఉంటుంది. ఇది ఫోన్ లో అయితే చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే మీరు ఫోన్ లో అనేది కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేయడం కొంచెం కష్టమేనా, అలానే స్కానర్ మనం స్కాన్ చేయడం కూడా కష్టమేనా. ఒకవేళ ఫోన్ లో బ్యాక్ వచ్చి మళ్ళీ స్కాన్ చేసి ఇవన్నీ చేస్తే ఆ పేజ్ రీఫ్రెష్ అయిపోద్ది. కాబట్టి మొబైల్లో పేమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 4G కంటే తక్కువ మొబైల్లో ఉండేటప్పుడు గూగుల్ క్రోమ్ నుంచి బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ వచ్చేటప్పుడు ఆ గూగుల్ క్రోమ్ లో పేజ్ మళ్ళీ రీఫ్రెష్ అయిపోద్ది. అంటే ఫస్ట్ నుంచి మళ్ళీ రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయ్యేటప్పుడు క్యూఆర్ కోడ్ మళ్ళీ మారిపోవచ్చు, ఏదైనా ఎర్రర్ రావచ్చు. కాబట్టి ఫోన్లో పేమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీరు ఒక 13 to 14 seconds వెయిట్ చేయాలి. ఎందుకంటే అది ఆటోమేటిక్గా రీలోడ్ అయ్యి మీకు పేమెంట్ కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రింట్ చేసుకుని పేమెంట్ ఆ దగ్గర దాచుకోండి. అలానే మీరు అప్లికేషన్ చేశారు కదా, మీరు అప్లై చేసిందల్లా స్టెప్ బై స్టెప్ మీరు చూసుకోవడానికి అవుతుంది. ఎక్కడంటే ఈ చివరన వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఐ కలర్ ఉంటుంది కదా, ఆ ఐ కలర్ నుంచి క్లిక్ చేసుకొని మీరు అది చేసుకున్నట్టు. మీరు డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఈ రెండింటిని ఒక దగ్గర దాచుకోండి. అలానే ఆప్షన్ ఉంటుంది కదా, ఐ కలర్ ఉంటుంది కదా, ఆ ఐ కలర్ నుంచి క్లిక్ చేసుకొని మీరు అది చేసుకున్నట్టు. మీరు డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఈ రెండింటిని ఒక దగ్గర దాచుకోండి. అలానే మీ అప్లై చేసుకున్నప్పుడు మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారు అండ్ ఏ ఈమెయిల్ ఇచ్చారో అదన్నీ ఒక చార్ట్ లో గానీ ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోండి సేఫ్ గా. అలానే నేను ఫ్యూచర్ లో ఆర్ఆర్బి కోసం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అవన్నీ మీకు డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ నోటిఫికేషన్ లో ఏ సిలబస్ ఉంటుంది, ఎలా చదవాలి, ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని మీరు ఫాలో అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ కింద నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ని మీరు ఫాలో అయితే మీరు లేటెస్ట్ అప్డేట్స్ అందులో కూడా పొందొచ్చు. ఎవరైతే మీరు దీన్ని అప్లై చేసుకోలేను, మీరు ఎవరైనా అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు ఉంటే ఈ కింద నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు నా నెంబర్ ఫోన్ చేసినా లేకపోతే ఆ నెంబర్ కొన్ని వాట్సాప్ మెసేజ్ ఆన్ చేసినా నేను మీకు డైరెక్ట్ గా అప్లై చేస్తాను. మీరు అనుకున్నంత అప్లై ఫీజు ఎక్కువేం ఉండదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.